ఇక్కడ ఫ్లెక్సీలను కూడా కేటీఆర్కి తొలగించాలి అని చెప్పేసి జేఎస్ఎంసీ అధికారులు తొలగించేస్తున్నారు. అంటే కేవలం తెలంగాణ భవన్ ముందడ కూడా ఆ విధంగానే చేయడం అనేది జరిగింది. అంటే సిటీలో ఎక్కడ పెట్టినా తీసేస్తామని చెప్పేసి తీసేసారు. కూడా దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తామంటే ఇది భయం అనేది వచ్చింది. ఎట్లయితే బాపు కేసీఆర్ది జన్మదినం రోజు ఎట్లయితే ఫ్లెక్సీలు తీసిరో ఈ రోజు కూడా తీస్తున్నారు. బీఆర్ఎస్కు భయపడుతుంది అనేది అర్థమైపోయింది. ఈ రోజు ఒట్టప్పుడు పెట్టలేదు, ఈ రోజు తన బర్త్డే అని చెప్పేసి పెట్టిండ్రు. పెట్టిన కొంచెం సేపటికే తీసిరంటే ఎంత భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అనేది మార్పు, ఆ మార్పులో ఇది ఒక మార్పు. ఫ్లెక్సీలు తీసేసినంత మాత్రాన హైదరాబాదు అభివృద్ధి అనేది చెడపగలుగుతాడా? చెరిపేస్తారా ఆయన? అన్ని అభివృద్ధి అనేది ఇన్ని ఉన్నాయి, ఇప్పుడు కేటీఆర్ చేసినాయి అవన్నీ దూడ్చేస్తాడా? కానీ ఫ్లెక్సీలు ఒకటి చేయగలిగిండు. ఆయనకున్నది ఏందో గంతనే చేసుకున్నాడు. తీమని చెప్పండి. ఇప్పుడు సెక్రటరీ కట్టినాము, అమరవీరుల స్తూపం కట్టిండు, హైటెక్ సిటీ ఎట్లా ఉన్నది ఇప్పుడు. ఎన్ని అభివృద్ధి. హైదరాబాదే ఒక సింగపూరు అంటారు కదా, సింగపూరు మా అంటారు. ఎక్కడ బయట దేశాల కన్నా పెద్దది దుబాయ్ కన్నా సింగపూర్ కన్నా ఎన్నో విధాలుగా మనకు హైదరాబాద్ను మన రామన్న అభివృద్ధి చేసిండు. అంటే ఇప్పుడు ఎట్లా చూస్తారమ్మా? మరి ఇప్పటికీ దాదాపుగా 20 నెలల దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి అభివృద్ధి ఏ విధంగా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ ఎట్లా డెవలప్ చేసింది? గాడిది గుడ్డు చేసిండు కాబట్టి ఇలా మళ్ళీ రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కడానికి గులాంగిరి చేయడానికి మళ్ళీ ఈరోజు ఢిల్లీకి పోయిండు. 50 సార్లు అయిపోయింది ఇప్పటికే. 50 సార్లు పోయినా జీరోనే, అయినా 1000 సార్లు పోయినా జీరోనే. ఇంకా 3 ఏళ్ళు పోయి కాళ్ళు మొక్కినా అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఛాయ్ తాగుదామన్నా కానీ రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితికి దిగజార్చిండు తెలంగాణను. తెలంగాణ ప్రభుత్వంలో ఆయన ఒక డమ్మీ సీఎం. ఇప్పుడు ఒక డమ్మీ సీఎం. ఈ రోజు తన బట్టలు కూడా ఏ కలర్ వేసుకోవాలో రాహుల్ గాంధీని అడిగే పరిస్థితి, చెప్పులు ఏ వేసుకోవాలో రాహుల్ గాంధీని అడగాలి. ఢిల్లీకి నుంచి రాహుల్ గాంధీ మళ్ళా అంటారు కదా పారాగాన్ చెప్పులు వస్తాయి 100-200 చెప్పులు పంపిస్తే వేసుకోవాలి రేవంత్ రెడ్డి. ఆ స్థితికి దిగజారిండు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి సీఎందే వాడు డమ్మీ గాంధీ అయినప్పుడు వీళ్ళందరూ కావా? ఎవరు చేయిస్తున్నారు దీన్ని? డమ్మీ రాహులే చేస్తున్నాడు ఇవన్నీ. రాహుల్ గాంధీ మొత్తం తెలంగాణలో వాళ్ళ మంత్రుల మీద, వాళ్ళ డమ్మీ సీఎం మీద కూడా ట్రాపింగ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ, మోదీ. ఇది పరిస్థితి. అంటే భవన్లో మాత్రం ఉత్సవాలు మాత్రం ఘనంగా బర్త్డేకి సంబంధించినవి జరిగినాయని చెప్పుకోవచ్చు. సో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. నేను బాలనగర్ నుంచి వచ్చానండి. మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్న, మా కార్పొరేటర్ రవీందర్ రెడ్డి అన్న గారు హ్యాపీ బర్త్డే చెప్దామని అన్న కోసం కలవడానికి వచ్చాము, కానీ కలవలేకపోయాము. చాలా ఫీల్ అవుతున్నాము. అయినా సరే అన్నకి మరొకసారి హ్యాపీ బర్త్డే. చెప్పండి మేడం, ఎట్లా నిర్వహించారు ఉత్సవాలు? ఎట్లా జరిగినాయి ఇక్కడ కేటీఆర్? చాలా బాగా జరుగుతున్నాయి. మాకు నెక్స్ట్ సీఎం కేటీఆర్ కావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. హ్యాపీ బర్త్డే రామన్న. హ్యాపీ బర్త్డే రామన్న. కాబోయే సీఎం మా రామన్ననే. రామన్న హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు రామన్న. విష్ హ్యాపీ బర్త్డే రామన్న. అన్నగారి కోసం మేము ఇంత దూరం వచ్చినాం. హమాలి సీనన్న మా డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్. ఒకసారి అన్నగారు మాట్లాడండి. ఏందన్న పరిస్థితి ఎట్లుంది మరి రాష్ట్రంలో? ఇప్పటికి దాదాపుగా మీ ఆదిత్య ద్వారా మా కేటీఆర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అతను మా అందరి ఆయుష్ పోసుకొని అయినా తెలంగాణ ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేసే ఏకైక నాయకుడు కాబట్టి ఆయనకు సుఖంగా సంతోషంగా ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున భగవంతుని కోరుతా ఉన్నాం. వన్స్ అగైన్ కేటీఆర్ అన్న హ్యాపీ బర్త్డే. చెప్పండి అన్న, మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చేది అనేది అవన్నీ ఆయనకు మనస్సాక్షిని చంపుకొని చెప్తున్న మాటలు. ఈ 3 ఏళ్ళు నన్ను ఉంచుతారా దించుతారా అని ఆయన ముళ్ళ సీట్ మీద కూకున్నట్టే ఉంది పరిస్థితి. అది ఆయనకు తెలుసు, కాంగ్రెస్లో ఉన్న అందరికీ తెలుసు. ఇది కాపాడుకోవాలంటే వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే అంటే ఇక్కడికి వెళ్ళి ఓటు జారిపోకుండా ఉంటాడని ఆగుతున్నాడు తప్ప వాళ్ళందరికీ తెలిసిన విషయమే. యావత్ తెలంగాణ అందరూ ఉద్యోగులు కానీ, వ్యవసాయదారులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు వస్తుందా మాకు అవకాశం, ఎప్పుడు కాంగ్రెస్కు బుద్ధి చెప్పుదామా, మా తప్పుని మనం సరిదిద్దుకుందామని ఉన్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా వన్స్ అగైన్ రప్పాడి చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అంటే స్థానిక సంస్థలలో మేము చేసిన అభివృద్ధికి పట్టం కడతారు ప్రజలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే రైతులకు
రైతు బంధు ఇచ్చినాం, ఏకకాలంలో రుణమాఫీ చేసినాము, సన్న బియ్యం ఇచ్చినాం, అనేక పథకాలు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పించినాం. కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు, ఎవరు ఏం చెప్పినా కానీ కాంగ్రెసే గెలుస్తుంది స్థానిక సంస్థలలో అధిక స్థానాలలో అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తే, బీజేపీ వాళ్ళు కూడా ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పని రాష్ట్రంలో అయిపోయింది, మమ్మల్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మేము ఏమంటున్నామనంటే, వీళ్ళు ఏ విధంగా అయితే చెప్తా ఉన్నారో, మేము రైతుకు రుణమాఫీ చేసినాం, విద్యార్థులకు చేసినాం, మహిళలకు చేసినాం అని అంటున్నారో, మా హరీష్ రావు గారు దానికి ప్రతితో లెక్కలతో సహా ముందు పెడతా ఉన్నాడు. రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, మహిళలది కానీ, ఏదైతే గ్యాస్ ఇస్తా అవన్నిటి మీద చర్చలకు వచ్చిండు. మీరు అన్నది ఎంత, మీరు చేసింది ఎంత? మీరు కంటి తుడుపు చర్యగా మీది మాటలు చెప్పుకోవడానికి నలుగురికి ఇచ్చేసి మామ అనిపించేసిరే తప్ప మీరు అన్నదాన్ని ఇచ్చిర్రా? ఇస్తే చర్చకు రమ్మని మా హరీష్ రావు గారు లెక్కలతో ముందు పెడతా ఉన్నారు. ఆ చర్చలకు రాకుండా, అతనికి ఇచ్చే సమాధానం చెప్పకుండా, మీరు ఏదో మీడియాలో ముందు పేపర్లలో ప్రకటనలు ఇచ్చేసుకొని అన్నీ చేసేసినాం ఓ అనగానే తెలంగాణ పిచ్చోళ్ళు ఏం కాదు. తెలంగాణ పబ్లిక్ అందరూ వాళ్ళు తెలివికి వచ్చినారు. వాళ్ళు ఏదో రేపు ఎలక్షన్లలో చూపిస్తారు. ఇది పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో ఓడిపోవడం తప్పదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. మరి కార్పొరేటర్ అడిగి ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా చేశారు? ఈ సెలబ్రేషన్ ఎట్లా జరిగింది ఈరోజు? కేటీఆర్ మీరే చూస్తున్నారు కదా, మొత్తం పండుగ వాతావరణంలో చేసుకున్నాము ఈరోజు సెలబ్రేషన్స్. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మొత్తం తెలంగాణ సిటీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారికి విషెస్ చెప్పాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కేవలం సిటీలోనే కాదు, వాడ జిల్లాల్లో కూడా వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. మొత్తం యావత్ రాష్ట్రం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో కేసీఆర్ ఫ్లెక్సీలు ఎక్కడ కనిపించినా కానీ చించేయడం అనేది చేస్తున్నారు. చించేసిరు కూడా. జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్న పని ఇది అని చెప్పేసి అధికారులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. మరి ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ రోజే కదా బర్త్డే, ఎందుకు ఇంత ఈ దుర్మార్గాన్ని ఎందుకు ఇంత ఒడిగడుతున్నారు? ఎవరు చేపిస్తున్నారు దీని అంటుండి? డెఫినెట్గా దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఎందుకంటే మున్సిపల్ శాఖ వాళ్ళ కిందనే ఉంది కాబట్టి డెఫినెట్గా దీని వెనకాల హస్తం ఆయనదే. ఇంత చీప్గా పాలిటిక్స్ వచ్చి, ఇంత చీప్ పాలిటిక్స్ ఎవరు చేయరు. ఎందుకంటే ఒక జన్మదిన సందర్భంగా తోటి శాసనసభ్యుడిగా వాళ్ళు విషెస్ చెప్పాల్సింది పోగా ఈరోజు బ్యానర్ని చింపే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు అంటే ఎంత భయమో, కేసీఆర్ గారు అంటే ఎంత భయమో దీన్ని బట్టి అర్థమవుతుంది. కేవలం ఫ్లెక్సీలు పెట్టుకొని మా విషెస్ మేము తెలియజేసుకోవాలనుకున్న నాయకులు, కార్యకర్తలు అంటే భయపడుతున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టే సోషల్ మీడియా వారియర్స్ అంటే భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రభుత్వానికి ఎంత భయమో, బీఆర్ఎస్ పార్టీ అంటే ఎంత భయమో, కేసీఆర్ గారు అంటే ఎంత భయమో, కేటీఆర్ గారు అంటే ఎంత భయమో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్సీలు చింపడంలోనో లేకపోతే ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టడంలోనో బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఎందుకంటే ఇది ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకులు ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్గా వీటన్నిటికీ జవాబు తిరిగి చెప్పే రోజులు తిరిగి వస్తాయి. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి ధీటుగా జవాబు చెప్తారని. గతంలో ఎంతో మంది బర్త్డేలు అయినాయి, ఎంతో మంది ఫ్లెక్సీలు పెట్టారు. ఓన్లీ కేటీఆర్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? అందులో మళ్ళీ బీఆర్ఎస్ నాయకులను ఎందుకు టార్గెట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? చెప్తున్నానండి భయము. ఎందుకంటే వాళ్ళు అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకురావాలి అని మేము అడుగుతున్నాము. ప్రజల పక్షాన నిలబడి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక ప్రజల పక్షాన నిలబడి మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాము. ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే గ్యారెంటీలు ఇచ్చారో అవి నెరవేర్చమని మేము అడుగుతున్నాము. కేవలం అక్రమ కేసులు పెట్టి కేసీఆర్ గారి పైన కానీ, కేటీఆర్ గారి పైన కానీ కేవలం ఒక టార్గెట్, ఒక కేసీఆర్ గారి కుటుంబం మీదనే టార్గెట్ చేసుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి అయినట్టుంది. ప్రజాపాలన పేరుతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి ఉండి ఆయన కేవలం జస్ట్ టార్గెట్లు చేసి ఇలా అరెస్టులు చేయాలి, అక్రమ అరెస్టులు చేయాలో లేకపోతే ఆ కేసులు ఈ కేసులు పెట్టాలన్న ధోరణి కనిపిస్తుంది. కానీ ప్రజల సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఆయన ఎక్కడ కూడా చూపించట్లేదు, ఎక్కడ కూడా జరగట్లేదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లుండబోతాయి మరి రాష్ట్రంలో? ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు, మేము అభివృద్ధి చేసినాం కాబట్టి 20 నెలల్లో ప్రజలు మాకే పట్టం కడతారు, మేము ఏదైతే 6 గ్యారెంటీలు అన్నామో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చినాం కాబట్టి మాకే ఓట్లు వేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తే, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు గారు రామచంద్రరావు ప్రజలు కాంగ్రెస్ పైన, బీఆర్ఎస్ పైన విరక్తి చెందిరు, మా వైపే చూస్తున్నది, బీజేపీ వైపే చూస్తున్నది, వచ్చేది కూడా ఈ రాష్ట్రంలో పాలించేది స్థానిక సంస్థలలో మేమే,
సార్వత్రిక ఎన్నికలలో మేమే వచ్చేది కూడా మేమే ఇక్కడ రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి ఎంతో అవసరం అని చెప్పేసి కూడా ఆయన అంటుండే. దీన్ని ఎట్లా చూస్తారు? ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలకు ఈ రోజు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఈ రోజు బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు, 16 మంది అక్కడ కూర్చున్నారు. రూపాయి నిధులు కూడా కేంద్రం నుంచి తీసుకురాని పరిస్థితి బీజేపీది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఏదైతే వాళ్ళు 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు చెప్తారు. వాడ తిరిగి డివిజన్లో ప్రతి ఒక్క గుమ్మం తొక్కండి. ఈ రోజు ఏ గుమ్మమైనా కేసీఆర్ గారి పథకం అందిన ప్రతి ఒక్క ఇంట్లో కేసీఆర్ గారి పథకం అందిన ప్రజలే ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమల్లోకి తీసుకొస్తానన్న 6 గ్యారెంటీలు ఎవరికి కూడా అందలేదు. కాబట్టి డెఫినెట్గా దీనికి సమాధానం ఏం కాదు, ప్రజలే చెప్తారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే రాబోయే రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే ఈ రోజు ప్రజలు ధీటుగా సమాధానం చెప్పే సందర్భాలు కనిపిస్తున్నాయి. డెఫినెట్గా రానున్న పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ వన్ సైడ్ బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేయబోతుంది. రైట్, ఇది పరిస్థితి. అంటే స్థానిక సమస్యలలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద పీట వేస్తున్నారు జనాలు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజలకు 6 గ్యారంటీలు అన్నది అందరినీ మోసం చేసిందని కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ బీజేపీ చేసింది ఏం లేదు కాబట్టి వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు కూడా లేదు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రావుతో హరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.